గతసారి మనం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకున్నాం కదా. శ్రద్ధ అంటే ఏమిటో, అది సత్వం, రజస్, తమస్ అనే 3 గుణాల వల్ల ఎలా మారుతుందో. అవునమ్మా, శ్రద్ధ కూడా 3 రకాలు అని చెప్పావు. మంచి శ్రద్ధ, మరీ ఎక్కువ ఉత్సాహం వల్ల వచ్చే శ్రద్ధ అంటే రాజసం, ఇంకా చీకటి మనసుతో వచ్చే శ్రద్ధ. నాకు ఒక్క విషయం అర్థం కాలేదు నాన్న. ఈ గుణాలు మన తినే తిండిలో కూడా ఉంటాయా? మీరా, అదే కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి చెప్పబోతున్నాడు. మన తిండి, మన చేసే పనులు, మన మనసు అన్నీ ఈ 3 గుణాలతో ముడిపడి ఉంటాయి అని. ఇప్పుడు కృష్ణుడు మరింత లోతుగా చెప్తున్నాడు. మనం ఎంచుకునే ఆహారం, మనం చేసే పనులు అన్నీ మన లోపలి స్వభావాన్ని చూపిస్తాయని. చూద్దాం ఏం చెప్తున్నాడో. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే తమ శరీరాన్ని, తమ లోపల ఉన్న అన్ని జీవశక్తులను హింసిస్తారో, అలా చేస్తూ తమ లోపల నేను కూడా ఉన్నానని మర్చిపోతారో, వారు చాలా తప్పుడుదారిలో వెళ్తున్నారు అని. అమ్మా, శరీరాన్ని హింసిస్తారు అంటే ఏమిటి? కొట్టుకుంటారా? ఆరవ్, కొట్టుకోవడమని కాదు, తమ శరీరానికి హాని అయ్యే పనులు చెయ్యడం, సరిగ్గా తినకపోవడం, నిద్ర లేకుండా ఉండటం, శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఒక రకంగా శరీరాన్ని హింసించడమే. కృష్ణుడు లోపల ఉన్నాడు అని చెప్పేడు కదా నాన్న, అంటే ఏమిటి? మీరా కృష్ణుడు అంటే ఇక్కడ ఒక చాలా పెద్ద మాట చెప్తున్నాడు. మన శరీరంలో ఒక దివ్యమైన శక్తి ఉంటుంది, మనకు జీవితమిచ్చే ఆ శక్తి. మనం మన శరీరాన్ని నాశనం చేసుకుంటే ఆ శక్తిని కూడా నాశనం చేసుకున్నట్టే అని అర్థం. అంటే మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఒక రకంగా మంచి పని అన్నమాట కదా. సరిగ్గా చెప్పావు. మన శరీరం మనకు ఇవ్వబడిన ఒక అద్భుతమైన వస్తువు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే మన బాధ్యత. మన అలవాట్లు మంచివా చెడ్డవా అని గుర్తించి చెడ్డ అలవాట్లను మార్చుకోగలగడమే నిజమైన తెలివి. నాన్న, అలవాట్లు మార్చుకోవడం కష్టంగా ఉంటుంది కదా. ఉంటుంది మీరా, కాని గుర్తించడమే మొదటి అడుగు. ఇప్పుడు కృష్ణుడు ఆ గుర్తించే పని మనకు తేలిక చేస్తున్నాడు. మన తిండి నుండే మొదలు పెడదామని. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు సరిగ్గా అదే మాట్లాడుతున్నాడు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రతి మనిషికి ఇష్టమైన ఆహారం 3 రకాలుగా ఉంటుంది. యజ్ఞం, తపస్సు, దానం కూడా 3 రకాలే. ఈ తేడాలు వినండి అని అర్జునుడికి చెప్తున్నాడు. అమ్మా, ఆహారం 3 రకాలా? ఏమిటివి? ఆరవ్, సత్వం, రజస్, తమస్ ఈ 3 గుణాల గురించి గతసారి మాట్లాడుకున్నాం కదా. ఆ 3 గుణాల ప్రకారమే ఆహారం కూడా 3 రకాలు అని కృష్ణుడు చెప్తున్నాడు. తిండికి కూడా గుణాలు ఉంటాయా నాన్న? మీరా, తిండికి గుణాలు ఉండవు, కాని ఆ తిండి మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో దాన్ని బట్టి 3 రకాలుగా చెప్తున్నాడు. ఇప్పుడు తర్వాతి శ్లోకంలో మొదటి రకం చెప్తున్నాడు. చూద్దాం. ఆయుసత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. సత్వగుణం ఉన్నవాళ్లకు ఇష్టమైన తిండి ఏమిటంటే ఆయుష్ పెంచేది, శక్తి ఇచ్చేది, ఆరోగ్యం కాపాడేది, మనసుకు సంతోషమిచ్చేది. అలాంటి తిండి రసంగా, మెత్తగా, మనసుకు హాయిగా అనిపించేలా ఉంటుంది. అమ్మా, అంటే పండ్లు, కూరలు, అన్నం ఇవన్నీ సాత్వికమన్నమాట. అవును ఆరవ్, అలాంటివే. శరీరానికి పోషణ ఇచ్చేవి, మనసును తేలిగ్గా ఉంచేవి. నాకు ఆపిల్ తింటే ఎనర్జీ వస్తుంది నాన్న, అది సాత్వికం కదా. అవును మీరా, ఫ్రూట్ తింటే ఎనర్జీగా ఫీల్ అవుతావు. కాని చాక్లెట్ తిన్నాక ఒక్కసారి హ్యాపీగా అనిపించి తర్వాత మళ్ళీ అలసటగా అనిపిస్తుంది కదా, అదే తేడా. మంచి తిండి ఎంచుకోవడం మన శరీరానికి, మనసుకు రెండింటికీ మేలు చేస్తుంది. నాన్న, అంటే మనం ఏం తింటున్నామని ఆలోచించడం ముఖ్యమన్నమాట. సరిగ్గా అన్నావు. ఫ్రూట్ తీసుకోవటం చిన్న విషయంలా కనిపించినా అది మనసుకు తేలిగ్గా, శరీరానికి బలంగా ఉంచే ఎంపిక. అది సాత్విక ఎంపిక. ఇప్పుడు చూద్దాం, రజోగుణం ఉన్నవాళ్లకు ఇష్టమైన తిండి ఏమిటో కృష్ణుడు ఏం చెప్తున్నాడో. కట్వంల లవణాత్యుష్ణతీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయప్రదాః. రాజసగుణం ఉన్నవాళ్లకు ఇష్టమైన తిండి చాలా చేదుగా, పులుపుగా, ఉప్పుగా, మరీ వేడిగా, మరీ కారంగా, పొడిగా ఉండేవి. ఇలాంటి తిండి దుఃఖాన్ని, అనారోగ్యాన్ని తెస్తుందని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, మరి కారంగా తింటే ఏమవుతుంది? పొట్టనొప్పి వస్తుంది, నిద్ర సరిగా పట్టదు,
మనసు కూడా అస్తవ్యస్తంగా అనిపిస్తుంది ఆరవ్. నాన్నా, నేను ఒకసారి చాలా కారం చిప్స్ తిన్నాను, తర్వాత పొట్టమంట వచ్చింది. అది రాజసం అన్నమాట. అవును మీరా, రాజస తిండి అంటే మొదట్లో చాలా టేస్టీగా అనిపిస్తుంది, కానీ తర్వాత శరీరానికి కష్టమిస్తుంది. ఇది తిండికి మాత్రమే కాదు, మన పనులకు కూడా వర్తిస్తుంది. మరీ ఎక్కువ ఉత్సాహంతో మరీ అతిగా ఏదైనా చేస్తే అది కూడా అలసటకు దారితీస్తుంది. అంటే బ్యాలెన్స్ ఉండాలన్నమాట నాన్న. సరిగ్గా, అతి ఎక్కడ ఉన్నా కష్టమే. తిండిలో కూడా పనిలో కూడా బ్యాలెన్స్ ఉన్న జీవితమే హాయిగా ఉంటుంది. అమ్మా, కాని కొంచెం కారం తింటే ఫర్వాలేదు కదా? పర్వాలేదు మీరా. కృష్ణుడు అత్యుష్ణ అతికారం అని చెప్తున్నాడు. అంటే మరీ అతిగా అని. కొంచెం పర్వాలేదు, మరీ ఎక్కువైతే శరీరానికి కష్టమని. ఇప్పుడు చూడండి, మూడో రకం తిండి గురించి కృష్ణుడు ఏం చెప్తున్నాడో. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. తమోగుణం ఉన్నవాళ్లకు ఇష్టమైన తిండి ఏమిటంటే చాలా గంటల ముందే వండిన తిండి, రుచిపోయిన తిండి, చెడిపోయిన తిండి, శుభ్రంగా లేని తిండి. ఇవి తమ స్వభావం ఉన్నవాళ్లకు ఇష్టమవుతాయి అని కృష్ణుడు చెప్తున్నాడు. అమ్మా, చెడిపోయిన తిండి తింటే అనారోగ్యం వస్తుంది కదా, అది తెలిసినా తింటారా? ఆరవ్, తమస్ అంటే అజ్ఞానం, చీకటి అని అర్థం. తమోగుణం ఉన్నప్పుడు మనకు ఏమైనా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు అనే నిర్లక్ష్యం వస్తుంది. అప్పుడు మనం మన శరీరానికి హాని చేసే పనులు కూడా చేసేస్తాం. నాన్నా, ఒకసారి నేను ఫ్రిడ్జ్లో పాత అన్నం తిన్నాను. అమ్మ వద్దు అన్నా. తర్వాత పొట్టనొప్పి వచ్చింది. గుర్తుందా మీరా? అదే, పాత తిండి శరీరానికి మంచిది కాదు. చెడిపోయిన తిండి తింటే శరీరం బాధపడుతుంది. అమ్మా, ఇది తిండికి మాత్రమేనా, లేదా మన అలవాట్లకు కూడా వర్తిస్తుందా? చాలా మంచి ప్రశ్న అడిగేవారవ్. తిండి ఒక ఉదాహరణ మాత్రమే. మన అలవాట్లు, మన పనులు, మన ఆలోచనలు అన్నీ ఈ 3 రకాలుగా ఉంటాయి. రాత్రి పొద్దుపోయాక వరకు ఫోన్ చూస్తూ నిద్ర మానేయడం, ఆటలు ఆడడం మానేసి ఒళ్ళు వంచుకు కూర్చోవడం, ఇవి కూడా తమస్ అలవాట్లే. మనం మంచి అలవాట్లు పెట్టుకోవాలి అన్నమాట నాన్న. అవును, మనకు హాని చేసే అలవాట్ల నుండి దూరంగా ఉండటమే తెలివైన పని. నానా, కృష్ణుడు అర్జునుడికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? యుద్ధం గురించి మాట్లాడకుండా తిండి గురించి మాట్లాడుతున్నాడు. ఆరో, ఇదే అసలు విషయం. అర్జునుడు యోధుడు. అతను రోజూ ఎంచుకునే తిండి, అతను చేసే పనులు, అతని మనసు స్థితి అన్నీ అతని యుద్ధ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. కృష్ణుడు చెప్తున్నాడు, నీ లోపలి స్వభావాన్ని అర్థం చేసుకో, నీ ఎంపికలను అర్థం చేసుకో. అంతేకాదు, ఇది అర్జునుడికి మాత్రమే కాదు, మనందరికీ వర్తిస్తుంది. మన రోజువారీ ఎంపికలు, ఏం తింటున్నావ్, ఎంత నిద్రపోతున్నావ్, ఎలాంటి పనులు చేస్తున్నావ్ అన్నీ మన మనసును, మన శక్తిని నిర్ణయిస్తాయి. అమ్మా, అంటే నేను రాత్రి పాలు తాగి పడుకుంటే అది సాత్వికం? అవును మీరా, నిద్రకు ముందు మంచి అలవాట్లు పెట్టుకోవడం అది సాత్విక ఎంపికే. నాన్నా, ఒక్కోసారి మంచి తిండి తినాలని తెలిసినా చిప్స్ తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఏం చెయ్యాలి? అరో, అది చాలా నిజాయితీగా అడిగావు. అలా అనిపించడం తప్పు కాదు, అది మానవ స్వభావమే. కానీ ఆ అనిపింపు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి, ఇది తిన్నాక నాకు ఎలా అనిపిస్తుంది అని అడుగుకోవడమే సాత్విక ఆలోచన. నాన్నా, ఆలోచించటమే కష్టం అప్పుడు. నిజమే మీరా, కానీ ఆ ఒక్క క్షణం ఆగడం నేర్చుకుంటే అదే అసలైన డిసిప్లిన్. అమ్మా, ఈ 3 గుణాలు సత్వం, రాజస్, తమస్ ఇవి ఒకే మనిషిలో ఉంటాయా, లేదా ఒక మనిషికి ఒకే గుణం ఉంటుందా? చాలా మంచి ప్రశ్న ఆరో. మనందర్లో 3 గుణాలు ఉంటాయి, కానీ వేర్వేరు సమయాల్లో వేర్వేరు గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం లేచి వ్యాయామం చేసి మంచి తిండి తింటే సత్వం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పొద్దుపోయాక వరకు టీవీ చూస్తే తమస్ ఎక్కువవుతుంది. అమ్మా, అంటే మనం ప్రతిరోజూ ఎంపిక చేసుకుంటున్నామన్నమాట. సరిగ్గా చెప్పావు మీరా. ప్రతిరోజు ప్రతి చిన్న ఎంపికలో మనం మన స్వభావాన్ని నిర్ణయించుకుంటున్నాం. కృష్ణుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. మన ఎంపికలు మనకు తెలుసు, మనమే వాటిని మార్చుకోగలం. ఇది భయపెట్టడానికి కాదు, మనకు శక్తి ఉంది అని గుర్తు చేయడానికి. నాన్న, అర్జునుడు ఇవన్నీ విన్నాక ఏం ఆలోచించాడు అని? అర్జునుడు ఒక మహాయోధుడు. ఇవన్నీ విన్నాక అతనికి అర్థమైంది, యుద్ధంలో గెలవాలంటే ముందు తనను తాను అర్థం చేసుకోవాలి అని. తన ఎంపికలు, తన అలవాట్లు, తన మనసు అన్నీ స్పష్టంగా ఉంటేనే అతను సరిగ్గా పోరాడగలడు. నాన్నా, మనకు అదే కదా. స్కూల్లో బాగా చెయ్యాలంటే మంచిగా నిద్రపోవాలి, మంచి తిండి తినాలి కదా. బిల్కుల్ మీరా, నువ్వు అర్జునుడి మాటలే చెప్పావు తెలియకుండా. ఈ అధ్యాయంలో కృష్ణుడు ఇంకా చాలా చెప్తున్నాడు. యజ్ఞం, తపస్సు, దానం కూడా 3 రకాలుగా ఉంటాయని.
మన ఎంపికలు మన లోపలి స్వభావాన్ని చూపిస్తాయని. అమ్మా, యజ్ఞం కూడా 3 రకాలా? అదెలా? ఆరవ్ అదే కృష్ణుడు తర్వాత వివరిస్తున్నాడు. యజ్ఞం, తపస్సు, దానం ఈ మూడింటిలో కూడా సత్వం, రజస్, తమస్ ఉంటాయని. కాని అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణుడు ఒక మాట చెప్తున్నాడు. ఏ పని చేసినా ఓం తత్సత్ అని చెయ్యాలని. ఓం తత్సత్ అంటే ఏమిటి నాన్నా? అదే అర్జునుడు కూడా అడిగాడు. అది అన్నిటికంటే లోతైన మాట. ఆ మాటలో కృష్ణుడు ఏ రహస్యం దాచాడో తరువాత చూద్దాం. అమ్మా, నాకు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంది. ఆ 3 మాటలు ఓం తత్సత్ ఇవి ఎంత శక్తివంతమైనవంటే కృష్ణుడు వాటిని చెప్పే తీరే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ మాటల వెనక అర్థం తెలిస్తే మన ప్రతి పని వేరేలా అనిపిస్తుంది.